'అవిహితం' మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 44 మినిట్స్‌తో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడితే అసలు ఇలాంటి స్టోరీతో ఎవడన్నా మూవీ తీస్తాడా అనిపించింది. అసలుకి ఎఫ్ఐఆర్ అంటూ మూవీ తీయటం ఏంటో నాకు అర్థం కాలేదు మరి. సరే ఒక ఏదో రియల్ లైఫ్‌లో తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ నరేషన్ ఏమన్నా బాగుందా అంటే అది కూడా బాగుండదు. చీకట్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని దాచేసి వాళ్ళెవరో పట్టుకోవటానికి మూవీని ఇంత డ్రాగ్ చేశారనిపించింది. ఎవరో వస్తారు ఈ ఎఫ్ఐఆర్ నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి వెళ్తారు. సరిపోయింది, అలాగే ఉంటది మూవీ మొత్తం. 1, 2 సార్లు చూపిస్తే ఓకే చూపించారులే అనుకుంటాం. అలా కాదు, మూవీలో ఏంటంటే ఒక 5, 6 సార్లు చూపిస్తానే ఉంటారు. సరే చూపిస్తున్నారు, దాన్ని ఏమైనా బాగా చూపించారా అంటే ఒక చీకట్లో చూపిస్తూ అక్కడ ముద్ర పెట్టుకున్నట్టు చూపిస్తారు. అదేమో చూడబుద్ధి కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ డైరెక్షన్ అండ్ విజువల్స్ అయితే కొంచెం బాగుంది అనిపించింది అంతే. అలాగే మూవీలో క్లైమాక్స్ కూడా కొంచెం బాగుంటుంది గైస్. అక్కడ ఇచ్చిన మెసేజ్ కొంచెం బాగుంటుంది అనమాట. రియల్ లైఫ్ లోకి అక్కడ ఇచ్చిన మెసేజ్ కి అయితే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే వినోద్ అనే ఒక వ్యక్తి ఒక పెళ్ళైన అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు, తన హస్బెండ్ ఏం చేశాడు అని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే స్టార్టింగ్ లో కొన్ని కిస్సెస్ ఉంటాయి గైస్, అవి కూడా చీకట్లో ఉంటాయి. ఇంకా మీ ఇష్టం చూస్తారో చూడరో అనేసి. ఇంకా మూవీలో కామెడీ ట్రై చేస్తా ఉంటారు. 1, 2 సీన్స్ అయితే కొంచెం బాగుంటాయి, ఓకే ఓకే అనిపించాయి. కాకపోతే కొన్ని సీన్స్ ఉంటాయి గైస్ మనకైతే అసలు వర్కౌట్ అవ్వవు. ఈ మూవీని ఏంటంటే ఓవరాల్ గా కామెడీ వేలో తీసుకెళ్తే కొంచెం బాగుండు అనిపించింది. ఇంకా మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎంస్ అయితే కొంచెం బాగున్నాయి గైస్. కొన్ని సీన్స్ లో అయితే బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగున్నాయి. నైట్ సీన్స్ లో అయితే కలర్ గ్రేడింగ్ అయితే కొంచెం బాగుంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి వింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.